ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరు జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఢీకొట్టబోతున్నాయి. ఈ సూపర్ వరకు కోల్కతానే ఆతిథ్యం ఇవ్వబోతోంది. రెండు జట్లు టోర్నీలో బోనీ కొట్టడంపై గురిపెట్టాయి. ఆడిన తొలి మ్యాచ్లో రెండు జట్లు చిత్తయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ కంగుతింది. ముంబై ఇండియన్స్ చేతిలో కోల్కతా నైట్ రైడర్స్ చిత్తయింది. చూడ్డానికి రెండు జట్లు ఒకేలా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ లో బలంగానే ఉన్నాయి, కానీ బౌలింగ్ లోనే బలహీనంగా ఉన్నాయనే చర్చ ఎక్కువగానే జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతోంది. కానీ సరైన తుది జట్టును ఎంపిక చేసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. కెప్టెన్ కమిన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో జట్టులో బ్యాలెన్స్ దెబ్బతిందంటున్నారు. కమిన్స్ లేని లోటు కనిపించకుండా ఉండేందుకు సరైన ప్రణాళిక అవసరం అంటున్నారు. అయితే కోల్కతాలో సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 1-2 మార్పులకే పరిమితం కావచ్చంటున్నారు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. కాకపోతే అంచనాలకు తగినట్టుగా ఆడడమే కీలకం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ బరిలో దిగుతారు. గత మ్యాచ్ లో ఇద్దరూ ఆకట్టుకోలేదు. ఈసారి ఇద్దరూ చెలరేగితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగుండదు. కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫామ్ కలిసి రానుంది. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇషాన్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. సన్ రైజర్స్ తరఫున సీజన్ తొలి మ్యాచ్ లోనే కట్టిపడేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుండి నడిపించాడు. ఈసారి కూడా అలాంటి ప్రదర్శననే టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ కీలకం కాబోతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. కానీ గత మ్యాచ్ లో తెలుగు కుర్రాడు ఆకట్టుకోలేకపోయాడు. కోల్కతాలో మాత్రం ఆల్రౌండ్ షోతో ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు అనికేత్ వర్మ ఫామ్ అడ్వాంటేజ్ కానుంది. గత మ్యాచ్ లో ఇషాన్ మలింగ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ఇషాన్ మలింగ పై వేటు పడ్డం బెటర్ అనే చర్చ జరుగుతోంది. లివింగ్ స్టోన్ సేవలను ఫినిషర్ గా, బౌలర్ గా వినియోగించుకోవాలనే వాదన వినిపిస్తోంది. అయితే డేవిడ్ పైన్, బ్రైడన్ కార్స్ కూడా తుది జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు. హర్ష్ దూబే ప్లేస్ లో జీషన్ అన్సారీని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. సలీల్ అరోరా, శివం మావి, ప్రఫుల్ హింగే, శివాంగ్ కుమార్ లో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందనేది కూడా ఆసక్తి రేపుతోంది. మొత్తంగా ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎలా ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకుపోవాలంటే సీజన్ తొలి దశలోనే విజయాలు సాధించాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే జట్టు మీద ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.